మనం ఈరోజు వెజ్ పరోటా చేయబోతున్నామండి. పరోటాలో 2 రకాలు ఉంటాయి, వెజ్ పరోటా, మామూలు పరోటా. మామూలు పరోటాకి వెజ్ పరోటాకి తేడా ఏమిటంటే, వెజ్ పరోటాకు గుడ్డు వేయమండి, మామూలు పరోటాలో గుడ్డు వేస్తారు. ఇప్పుడు గుడ్డు తినని వాళ్ళు ఉంటారు కదా, వారి కోసమని ఈ పరోటా వంట. మొట్టమొదటిగా నేను 1 కిలో మైదా పిండి తీసుకున్నాను అండి. శుభ్రంగా జల్లించి ఈ విధంగా పెట్టుకున్నాను. కేజీ పిండితో మనం ఎలా తయారు చేస్తున్నాం పరోటాలు, వెజ్ పరోటాలు. దానికి కావాల్సిన వస్తువులు చూద్దాం ఒకసారి. ఆయిల్ తగినంత కొద్దిగా, ఉప్పు తగినంత కొద్దిగా, చక్కెర 1 స్పూను, పాలు 1 చిన్న ప్యాకెట్ వరకు, ఇంతే అండి. నీళ్ళతో మనం కలుపుకున్నాం. మొట్టమొదటిగా మనం నీళ్ళు వేసుకున్నామండి. తగినన్ని నీళ్ళు వేసుకున్నాం. ఫిల్టర్ వాటర్ వేసుకుంటే మంచిది. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకున్నామండి. చూపించిన విధంగా వేసుకోండి, చాలు. అలాగా చక్కెర చెంచా చెప్పాం కదండి, చక్కెర 1 చెంచా చక్కెర, అలాగే పాలు, ఇంతే. ఈ ఐటెంతో మనం వెజ్ పరోటా తయారు చేద్దాం. ఇప్పుడు పిండి కలుపుకున్నాము. పిండి మొత్తం కలుపుకున్నామండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు కలుపుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఈ విధంగా కలుపుకోవాలి. అంటే పిండి మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టి కాకుండా, ఇలా మృదువుగా ఈ విధంగా కలుపుకోవాలి. ఓకేనా? నేను వస్తువులు చెప్పేటప్పుడు ఉప్పు మర్చిపోయానండి కొద్దిగా. ఉప్పు వేసుకోండి కొద్దిగా, 1 చెంచా దాకా తగినంత. పాలు, చక్కెర, నూనె, ఉప్పు చెప్పడం మర్చిపోయానండి. ఉప్పు వేసుకోండి కొద్దిగా. ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇంతకుముందుకు పరోటా చూపించాము, ఇది వెజ్ పరోటా కదా, మళ్ళీ ఒకసారి చేసి చూపిద్దాం. 10 నిమిషాల తర్వాత మనం పిండి ఈ విధంగా నానిపోయిందండి. మనం కలిపెట్టుకున్న పరోటా పిండి కేజీ పిండి అండి. కేజీ పిండికి 20 పరోటాలు వస్తాయండి. ఇంతకుముందుకు కూడా మనం చూపించాము. అవి మామూలు పరోటాలు, అంటే హోటల్లో అమ్మే పరోటాలు. దాంట్లో గుడ్డు వేస్తారనమాట. ఇది వెజ్ పరోటా, నాన్ వెజ్ తినని వాళ్ళ కొరకు ఈ పరోటాలు అండి. మనం ఇప్పుడు ఈ సైజులో వంటలు చేసుకున్నాము. ఒకసారి చూడండి, ఈ సైజులో బౌల్స్ ఈ విధంగా అన్నీ కూడా ఈ విధంగా చేసుకోవాలి. ఈ సైజులో చేసుకోవాలి. అంటే ఈ విధంగా అన్నీ ఈ సైజులో మనం తయారు చేసుకోవాలండి. బాగా చూడండి, ఈ సైజులో 1 బై 1 చేసుకోవాలి నీట్గా. ఇట్లా మొత్తము ఒక 20 ఉంటలు అవుతాయి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఈ విధంగా ఉంటలు చేస్తున్న తర్వాత మనం ఇవి ఖర్చుకోకుండా ఉండడానికి కొరకు మనం ఈ విధంగా ఆయిల్ వేసి అన్నీ కూడా నీట్గా శుభ్రంగా కలుపుకోవాలండి. ఇట్లా అన్నిటికీ ఆయిల్ పూసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ పూయకుంటే ఖర్చుకపోతాయి అన్నమాట ఒకటి. కాబట్టి ఈ విధంగా అన్నిటికీ మనం ఆయిల్ పూసుకోవాలండి. 1 కేజీ మైదా పిండితో ఈరోజు మనం వెజ్ పరోటా చేస్తున్నాము. 1 కేజీకి 20 పీసులు వస్తాయండి. ఇంట్లో 5 మంది ఉంటే ఒక్కొక్కరికి 2 తినాలనుకున్నా 5 మందికి సరిపోతాయి కేజీ పిండితో. ఆ విధంగా మీరు లెక్క పెట్టుకొని మీ ఇష్టం, 1 కేజా, 2 కేజీలా, లేక అర్ధ కేజా, అంటే కుటుంబ సభ్యులను బట్టి చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఈ విధంగా అంతా ఆయిల్ పూసుకొని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. మనం పరోటా తయారు చేయడం కొరకు గోధుమ పిండి తీసుకోవాలండి. ఇది గోధుమ పిండి అచ్చులు వేయడానికి కొరకు. తగినంత ఆయిల్, సరిపడా ఆయిల్ తయారు చేయడానికి. ఇప్పుడు మనం ఒక ఉంట తీసుకొని ఈ విధంగా చూపిస్తున్న విధంగా చేయండి మీరు కూడా. ఇట్లా తిక్కుకొని ఇట్లా పట్టుకొని ఇట్లా 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 అనాలి. ఓకేనా? తర్వాత ఆయిల్ తీసుకొని ఇలా పోయాలి. కొంచెం ఆయిల్ బాగా పూసి మధ్యలో గోధుమ పిండి తీసుకొని ఈ విధంగా వేయాలి. ఈ విధంగా పోయాలి. తర్వాత ఈ అంచులను పట్టుకొని ఇలాగా లాగాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇట్లా ఈ విధంగా మర్తేసుకుంటూ పోవాలి. ఇట్లా చక్రం తిప్పినట్టు తిప్పుకుంటూ పోవాలి. అర్థమవుతుందా? అంతే. ఇది ఒక పరోటా. ఓకేనా? కాకపోతే మీకు అలా చూపిస్తే అర్థం కాదు కాబట్టి మీకు చేసుకుంటే రాదు. మాకు హోటల్లో అట్లా కుట్టే అలవాటు కాబట్టి మేము చేసుకుంటాం. మరి మీరు చేసుకోవాలంటే ఎలా?
అలా స్పీడ్గా కొట్టలేరు కదా మీరు. కాబట్టి నేను ఇప్పుడు మీకు ఈజీ మెథడ్లో చూపిస్తాను. ఒక పార్ట్ చూడండి. ఈ పూరి కర్ర తిక్కే కర్ర తీసుకొని ఈ ఉంటని వీళ్ళంత పెద్దగా, ఎంత పెద్దగా చేసుకుంటే అంత పెద్దగా సరే ఈ విధంగా తిక్కేసి పెద్దగా, ఇంత పెద్దగా అయిపోయిన తర్వాత ఆయిల్ తీసుకొని ఇట్లా మధ్యలో పూయాలి. బాగా ఆయిల్ పూయాలి. ఈ విధంగా పిండి కూడా బాగా వేయాలి. మధ్యలో ఆయిల్ వేయాలి. తర్వాత ఈ అంచులు ఉన్నాయి కదా, ఇట్లా ఈ మూలన ఇట్లా పట్టుకొని ఈ విధంగా లాగాలి. ఇట్లా లాగేసేయాలి అంతే. ఇట్లా పెట్టుకొని దీన్ని ఇట్లా రౌండ్ చేసుకుంటాం అంతే. రౌండ్ ఈజీ మెథడ్ అండి. నేర్చుకుంటే ఈజీగా వస్తుంది. కొంచెం ట్రై చేయండి. ఓకేనా. ఇట్లా దీన్ని కింద పెట్టేసి ఇట్లా కింద కొట్టేసాలి. అయిపోయాయి. ఓకేనా. మరొక పార్ట్ చూపిస్తాను. బాగా చూడండి. నేను ఈ పూరి ఉంటే పరోటా ఉంటే తీసుకొని ఇలా తిక్కాను. ఇలా పెద్దగా, ఎంత పెద్దగా చేయగలిగితే అంత పెద్దగా. ఓకేనా. చూడండి. తర్వాత మధ్యలో ఆయిల్ పూసాను. ఓకే. దీంట్లో పిండి వేసాను మళ్ళీ మధ్యలో. ఇట్లా పట్టుకున్న ఇట్లా అంచులు ఇట్లా పట్టుకున్నా. ఈ విధంగా లాగాను. ఓకే. ఈ విధంగా చుట్టుకుంటారు రౌండ్గా. ఇట్లా రౌండ్గా చుట్టుకుంటూ రావాలి. ఇట్లా అంతే. ప్రయత్నం చేయండి. మేము హోటల్లో ఎట్లా చేస్తామంటే చూడండి, అది కూడా చూపిస్తాను. మేము హోటల్లో దీన్ని ఇట్లా తిక్కేసి ఇట్లా పెద్ద చేస్తాం. అది మీకు కష్టం కాబట్టి నేను ఆ విధంగా చూపించాను. కాబట్టి అన్నీ కూడా నిదానంగా చేసుకోండి. టెన్షన్ పడకుండా ప్రశాంతంగా చేసుకోండి. ఓకేనా. ఇట్లా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. చేసుకున్న పరోటాన్ని కూడా ఈ విధంగా లైన్గా పేర్చుకోవాలి. ఈ పరోటాలో కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా నానాలన్నమాట. ఓకేనా. ఈ విధంగా అన్నీ పెట్టుకోవాలి. 10 నిమిషాలు నానిన తర్వాత మనం హాఫ్ బాయిల్ చేసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. తర్వాత మనం స్టవ్ వెలిగించి 2 పెన్నాలు ఈ విధంగా పెట్టుకోవాలండి. 2 పెన్నాలు ఉంటే తొందరగా అయితే, ఇంట్లో ఉంటాయి కదా దోశ పెన్నాలు, అవే అండి. ఈ విధంగా 2 పెన్నాలు పెట్టుకోవాలన్నమాట. వర్క్ స్పీడ్గా అవుతుంది. ఒకటి పెట్టుకుంటే లేట్ అవుతుంది. ఓకేనా. ఈ విధంగా మనం తిక్కి పెట్టుకున్నాం కదండి పరోటాని. ఈ విధంగా తిక్కి పెట్టుకున్న పరోటాని మనము 1 బై 1 తిక్కోవాలన్నమాట. ఈ విధంగా ఇట్లా తిక్కుకోవాలి. ఇట్లా రౌండ్ షేప్లో తిక్కొని పెన్నం పైన వేయాలి. అన్నీ కూడా ఈ విధంగా తిక్కుకోవాలి. ఈ విధంగా 2 పెన్నాల పైన ఈ విధంగా వేసి కొద్దిగా కాలినాక తిప్పేసుకోవాలి. హాఫ్ బాయిల్ చేసుకుంటాం. 2 సైడ్ కాల్చుకోవాలి. మనము నూనె వేసుకురాదు ఇప్పుడే. అన్ని విధంగా కాల్చి పెట్టుకొని మనము సేవ్ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. అంటే ఇంట్లో దాచిపెట్టుకోవచ్చు. బాగా గాలి ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 2 నుంచి 3 రోజుల దాకా ఉండే శుభ్రంగా. ఓకేనా. చూడండి ఈ విధంగా కాలుతున్నాయి. మూతులు ఎర్రగా, ఈ విధంగా ఎర్రగైన తర్వాత తీసేసుకోవాలన్నమాట. ఓకేనా. ఓకే. ఈ విధంగా కాల్చుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా కాల్చుకోవాలి. ఈ విధంగా ఇట్లా గోల్డ్ కలర్లో వస్తే రింగులు ఇట్లా అప్పుడు తీసేసుకోవాలన్నమాట. ఓకేనా. అన్ని పరోటాలు కూడా ఈ విధంగా మనం కాల్చుకోవాలన్నమాట. 1 బై 1. ఓకే. మనం తయారు చేసుకున్న పరోటాలన్నీ కూడా ఈ విధంగా ఆరేసుకోవాలండి గాలికి. ఈ విధంగా అన్నీ శుభ్రంగా ఆరేసుకోవాలి. మనం తిక్కి కాల్చుకున్నాం కదా, కాల్చుకున్నాక ఈ విధంగా అంతా ఆరేసుకోవాలన్నమాట. గాలి ఆరిన తర్వాత ఎత్తి పెట్టుకోవాలి. ఓకేనా. లాస్ట్లో ఒక పరోటా ఎలా వచ్చింది టేస్ట్ చేసి చూద్దాం. లాస్ట్లో ఒక పరోటా మనం కాల్చుకొని చూద్దామండి ఎలా వచ్చిందో. ఒక పరోటా కాల్చుకొని చూద్దామండి. ఈ విధంగా పెనమిన వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నామండి. పరోటా కొద్దిగా ఆయిల్ పడుతుందండి. చపాతీకి అయితే అవసరం లేదు, కానీ పరోటా అయితే కంపల్సరీ ఆయిల్ పడుతుంది. ఈ విధంగా 2 సైడ్ కాల్చుకోవాలండి. ఇది వెజ్ పరోటా అండి. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇది బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో ఎటువంటి గుడ్డు ఉండదండి. మామూలు పరోటాలో గుడ్డు వేస్తాము, ఈ పరోటాలో గుడ్డు వేయలేదు. పాలు,
ఉప్పు, చక్కెర, నూనె వేసాం కాబట్టి వెజ్ వాళ్ళు తినొచ్చు. ఇది అన్ని రకాల వెజ్ కర్రీస్లోకి బాగుంటుందండి. చైనీస్ ఐటెంలకు కానీ వెజ్లే కానీ ఏదైనా ఏ వెజ్ కర్రీస్ ఏదైనా సరే బాగుంటుందండి. శుభ్రంగా ఇలా ఎర్ర కాల్చుకోవాలి 2 సైడు. మామూలు పొరాటకి ఏమాత్రం తగ్గిపోదండి, శుభ్రంగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈజీ మెథడ్లో చేసి చూపించానండి మీకు నేను. 1కి 2 సార్లు కానీ వీడియో చూసి అర్థం కాకపోతే ట్రై చేయండి. ఈ విధంగా ఎర్ర కాల్చుకోవాలి బాగా. చూసారా ఇంత గోల్డ్ కలర్లో బాగా వస్తుందో. ఈ విధంగా కాల్చుకోవాలి. స్టవ్ కట్టేసుకున్నాము. స్టవ్ బంద్ చేసి పొరోటా దించుకున్నామండి. ఈ విధంగా బండ పైన పెట్టుకొని మనం ఏం చేయాలంటే పరోటాని కల్లి కొట్టుకోవాలన్నమాట. ఇట్లా కల్లి కొట్టుకోవాలి. కల్లి కొట్టుకుంటే బాగుంటుంది అన్నమాట పరోటా, ఎందుకంటే మంద ఉంటుంది కాబట్టి. ఇట్లా రింగులన్నీ ఊడిపోవాలండి. చూసారా ఈ విధంగా అన్ని రింగులు ఊడిపోవాలి. దీన్ని ఒక సర్వీస్ ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా ఒక సర్వీస్ ప్లేట్లోకి తీసుకున్నామండి. చూడండి పరోటా ఎంత బాగుందో. ఇది వచ్చేసి వెజ్ పరోటా అండి. చూడండి స్మూత్గా ఉంది, ఎంత బాగుందో, ఎంత స్మూత్గా ఉంది చూడండి. పీసులు వస్తుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది, స్మూత్గా ఉంది. చూసారా, మీరు కూడా ఒకటి ట్రై చేసి చూడండి. అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి, ఎందుకంటే దీన్ని క్షుణ్ణంగా చూపించాం. యూట్యూబ్లో నాకు తెలిసి ఇంతవరకు తెలుగులో ఇంత శుభ్రంగా నీట్గా 1కి 2 సార్లు చెప్పిన వాళ్ళు ఉండరేమో నాకు తెలిసి. కాబట్టి 1కి 2 సార్లు చూడండి నీట్గా ఏ విధంగా చేయాలని. పరోటా చేసే విధానాన్ని నేను నీట్గా చూపించాను, స్టెప్ బై స్టెప్ చూపించాను. కాబట్టి వీడియోను మీరు ఒకసారి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మా వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి వీడియోస్ కంటిన్యూగా వస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.